ఈరోజు దేవుడు నిత్య జీవం ఎవరు వెళ్తారు అనే విషయాలు మాట్లాడుకున్నాము. మనం చెప్పుకున్నాము యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. నిన్ను దేవుడిని యేసయ్యని ఎవరు పంపించారు? యెహోవా తండ్రి పంపించారు. అందుకని తండ్రి అయిన దేవుడిని యేసయ్యని ఎరుగుటయే ఆయన మనసులో ఉన్నది. మనం తెలుసుకోవాలి, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దానికి స్త్రీ పురుషులని భేదం లేదు. కాబట్టి ఆ తండ్రి చిత్తము అర్థమవ్వాలి అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. కృష్ణుడికి ఇష్టమైన పనులు చేసిన వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వదు. అలా వాక్యం చూపించిన అర్థం అవ్వదు, మనం మాట్లాడి మన సాక్ష్యం చెప్పిన అర్థం అవ్వదు. ఎందుకంటే నశించిపోతున్న ప్రజలకి దేవుని గురించిన వార్త గరితనంగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఈ తండ్రి యొక్క చిత్తం ఏంటి అనే విషయము దేవుడు ఎవరో తెలిస్తేనే, దేవుని యొక్క మనసు అంటే తెలిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ విషయంలో వాళ్ళ మనసు తెలిస్తేనే వాళ్ళ మనసుకు తగినట్లుగా అన్ని తెచ్చిపెట్టగలము. అందులో వంట విషయంలో ఏంటి, మరి వాళ్ళ బట్టల విషయంలో ఏంటి, ఏదైనా సరే వాళ్ళకి ఇష్టమైనవి తల్లిదండ్రులుగా పిల్లలుగా వాళ్ళకి ఇష్టంగా తల్లిదండ్రులు ఇష్టం ఏంటి, పిల్లలు ఇష్టం ఏంటి అనే విషయాలు అవి తెలుసుకోకపోతే ఇంట్లో సమాధానం ఉండదు. అలాగే ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో తండ్రి అనే దేవుడు కుమారుడిని మనం ఎరగకపోతే నిత్య జీవం అనే ఇంటికి దేవుడి ఇంటికి చేరలేమన్నమాట. అందులో ఒక పాయింట్గా మనము స్త్రీల విషయంలో మన స్త్రీ పురుషుల భేదం లేదు దేవుని రాజ్యం కట్టడానికి. మామూలు ఇల్లే స్త్రీ పురుషులు కలిసి కట్టుకుంటారు. బండ్ల దగ్గర నుంచి మరి ప్రతి పనిలో కూడా లైట్ నడపడం దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా స్త్రీ అనేది మొదటి స్థానంలోనే ఉంది. అందులో సువార్త ప్రకటించడానికి కూడా శిష్యులకు ప్రకటించేలాగా ఉంది. యేసు తన వార్తను మరి స్త్రీలే ప్రకటించారు. ప్రతి చర్చలో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ప్రార్థన బట్టి పురుషుడు అనే నడుస్తూ ఉంటాడు. అది మరి సైంటిఫిక్గా చూస్తే దేవుడు పురుషుడు ఒక పని చేస్తే స్త్రీలు 10 పనులు చేస్తారు ఆ టైంలోనే. అది చేయగలరు, వీళ్ళు చేయలేరు. దేవుడు నిర్మాణం అనేది, ఆ సృష్టి క్రమం అనేది అలాగే స్త్రీ విషయంలో జరిగింది. అలాగని స్త్రీ భర్తకి లోబడాలి, అడిగి మంది కూడా దీన మనసు కలిగి సమాధానంతో ఉండాలి. ఇరుపక్షాలు కూడా ఎవరైనా సరే దీన మనసు గల దగ్గర దేవుడు దీన్ని నివసిస్తాడు. కాబట్టి సమాధానకర్త అనే దేవుడుని అందరూ కూడా కలిగి ఉండాలి. అప్పుడు సమాధానకర్త అనే దేవుడు మన కాళ్ళ కిందట చిరగొడతాడని ఉంది వాక్యం. రోమ 16:20 అర్థమైంది కదా. కాబట్టి సమాధానము ఎందుకు ఉండదు, మరి ఇంటిలో ఎందుకు ఉంటుందంటే తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకపోతే ఉండదు. ఇంటిలో ఉద్యోగంలోనైనా ఎక్కడికైనా వెళ్ళినా జయం అనేది రాకుండా ఒక భయం అనేది ఆవరించడం, తిరిగితనం మీద ఉండడం, ఇవన్నీ కూడా అందరింటిలో ఉన్నవే. కాబట్టి ఆపత్కాలముందు యెహోవా నీకు ఉత్తరమించునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఉద్ధరించాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడి మాట వినప్పుడు ప్రార్థన చేస్తే జాబులు వస్తాయి. కానీ దేవుడి మాట వినకుండా నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటే ఏడు ప్రార్థన చేసినా నీకు వర్క్ అవ్వదు. అందుకే కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా లేవు కదా. యువతల మనిషి చేస్తున్నా నీకు అర్హత ఉంటే దానికి జవాబు వస్తుంది, దాని తగ్గట్టు దీవెనలు వస్తుంది. కాబట్టి అర్హత లేకపోయినా సరే దేవుడు ఒకసారి కృప అనేది చూపిస్తాడు. అంటే అర్హత లేకపోయినా సరే స్వస్థతలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి, ఆ దేవుని మాటలు అర్థమవడం ఏంటి జరుగుతాయి. కానీ దేవుని సన్నిధిలో అర్థమవుతుంటుంది ఆ వాక్యము. మళ్ళీ ఇంటికి వెళ్ళాక దుష్టుడు ముట్టుకుంటాడు. దుష్టుడు ముట్టి మళ్ళీ అనారోగ్యం ఏంటి, మరి ఆ తెలివి లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, జ్ఞానంతో ఇల్లు కట్టుకోవడే పరిస్థితులు లేకపోవడము, అన్ని నష్టాలు కష్టాలు, ప్రతి విషయంలో ఇబ్బందులు అనేవి ఎందుకు ఉంటాయంటే ఇక్కడున్న మాటలు ఇంట్లో కూడా అవే మాటలు హృదయంలోని మనసులో ముద్రించుకోవాలి. అయితే
స్త్రీ పురుషులకు మధ్య ఏ భేదం లేదని, ఇద్దరికి సమాన హక్కులు అధికారాన్ని దేవుడే అనుగ్రహించాడని, మరి కనుక స్త్రీ కూడా సంఘములోనూ ఏ ప్రాంతంలో అయినా మాట్లాడచ్చని జీవగ్రంథం చెప్తుంది. అది దేవుని యొక్క మనసులో ఉన్న, వింటున్నామా, దేవుని యొక్క మనసులో ఉన్న ఆ వేదన, అది ఆయనకున్న వేదన. ఆయన చెప్తున్నాడు ఈ మాటలు, నేను చెప్పట్లేదు. దేవుడు చెప్పమంటే, ఏది చెప్పమంటే అదే చెప్పిస్తారు దేవుడు. మత్తయి 10:20 ఉంటుంది. ఆమె చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. కనుక స్త్రీలు కూడా సంఘంలోని ఏ ప్రాంతమైందైనా సరే మాట్లాడొచ్చని జీవగ్రంథము వ్రాయబడిన వాక్యాన్ని బట్టి రుజువు అనేది, వాక్యం అనే దేవుడు రుజువు పరుస్తున్నాడు. ఆ అంశాల్లో 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఏంటంటే సంఘము, స్త్రీలు, మాట్లాడట. ఈ 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. సంఘం అంటే ఏంటంటే 4 గోడల మధ్య దేవుని ఆరాధించే స్థలం. సంఘం అంటే ఏంటి? 4 గోడల మధ్య ఆరాధించే స్థలం సంఘం. అయితే అదే సంఘం అనుకోవడం పొరపాటే. కానీ కొంతమంది తాటాకుల్లో కూడా సంఘాన్ని పెట్టుకుంటారు. మరి కొందరు ఇల్లు పైన కూడా సంఘం పెట్టుకుంటారు. మరి ఇంకొందరు ఏంటంటే ఆలయం లోపల గ్యాలరీలు అన్నీ కూడా కట్టి సంఘంలాగా పెట్టుకుంటారు, అలా ఆరాధిస్తుంటారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, 2-3 ఎక్కడైతే కూడి ఉండి నా నామాన్ని మీరు ప్రార్థన చేస్తారో మీ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు అని దేవుడు చెప్తున్నారు. చూడండి, మనము తెర చిరిగిపోవడం కోసం మనం చూసాం. మెసేజ్ చనిపోయినప్పుడు, ఆయన ఆత్మను అప్పగించినప్పుడు ఎప్పుడైతే ఆ తెర చిరిగిపోయిందో, సంవత్సరానికి ఒకసారి మరి యాజకుడు, దేవుడి పాస్టర్, ఆయన అక్కడికి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలంలో ఆ పవర్కి, ఆ శక్తిని, దేవుని ఉండే శక్తి, ఆ శక్తిని ఒకవేళ అతను సరి చేసుకోకుండా, దేవునితో సరైన సంబంధం లేకుండా, దిద్దుబాటు అనేది చేసుకోకుండా వెళ్ళినప్పుడు చనిపోతే లాగడానికి 2 బ్లాక్ తాళ్ళు కట్టుకొని వెళ్తాడు, వైట్ డ్రెస్ వేసుకొని, అంగీ ధరించుకొని, దాంతో లాగేస్తారు. ఆ లాగిన వాళ్ళు కూడా అర్హత లేకపోతే వాళ్ళతో కూడా వాళ్ళు చనిపోతారు. అలాంటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. అందులో బలారాధన ఇవ్వడానికి కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. అప్పుడు కూడా అర్హత లేకపోతే అలాంటి ప్రమాదం ఉంది. అలాంటి దేవుని యొక్క శక్తి అయిన మాటలు ఆయన ఎరగడం అంటే అదనమాట. ఆయన తెలుసుకోవడం అంటే ఆయన శక్తివంతుడైన దేవుడు ఎంతగా ప్రేమించి ఆ తెర చిరిగిపోయాక 2-3 ఎక్కడ ఏకీపిస్తే అక్కడ నేను ఉంటానని ఆయన మరణం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా అటువంటి విడుదల ఇచ్చాడు దేవుడు మనకి. ఎంత గొప్ప భాగ్యం అది మనకి. లేకపోతే సంవత్సరం ఒకసారి అతి పరిశుద్ధ స్థలాన్ని కూడా దేవుడు నీకు నాకు అర్హత ఉండేలాగా చేశాడు. దానికి స్త్రీ పురుషులని అర్థం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. వాలుడైన సమయంతో పాలు తాగే బిడ్డతో దేవుడు మాట్లాడాడు. ఎవరికి అర్హత ఉంటే, ఎవరికి చంటి పిల్లలాంటి మనసు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధత ఆయనకి ఇష్టము. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి. పరిశుద్ధత లేనిదే దేవుని చూడలేరు అంటున్నారు. చూడలేరు, మాట్లాడలేరు. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఉండవు కాబట్టి వినలేరు, ఆయన స్వరం వినలేరు, ఆయన చూడలేరు, ఆయన మాటలు అర్థం కావు. ఎన్నిసార్లు చెప్పినే సరే, కుక్క తన వాంతిని ఎలాగైతే అది తినకుండా మానకుండా ఎలాగైతే అది అలాంటి పరిస్థితులు చూస్తుందో, ఆ హృదయమైన ఆ కుక్క హృదయము, ఆ పంది హృదయము, ఆ జంతువు లాంటి హృదయం మారకపోతే ఎంత కడుగుతున్నా సరే ఆ హృదయం మారాలి. ఎంత వాక్యంతో, దేవుని వాక్యంతో, ప్రార్థనతోటి, సహవాసం, రొట్టె విరుచుడితో పరిశుద్ధ పరుస్తున్న ఈ హృదయం అనేది మారకపోతే ఆ వాక్యము 2-3 ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడ నేను ఉన్నానన్న విషయము అర్థమవుతుంది. అక్కడ మోకరించి మరి చేయి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. అందుకే ప్రార్థనా పరుల్ని దేవుడు ఇష్టపడతాడు. రోదన చేసిన స్త్రీలను పిలవనంపడని వాక్యం, విలాప వాక్యం 9వ అధ్యాయంలో వస్తుంది. సియోను కుమారి, నీ కన్నుల నుంచి నీరు పారనివ్వడం ఆపద్దు, రేయి మొదటి జామునే మీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయి అని చెప్తున్నారు దేవుడు.
అర్థమవుతుందా? కాబట్టి సంఘం అంటే ఏంటో మనము ఇద్దరు ముగ్గురు ఉన్నదే సంఘం. అది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఏకీపిస్తుంటే దాన్ని సంఘము అంటారు. ఏకీపించి ప్రార్థన చేస్తే నేనున్నాను అనుకుని వస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధత అనేది నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తావో అదే దేవుడు పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది, అది పాపక్షాపణ ఇస్తుంది. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 2 పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది. వారు ప్రార్థన వైపు నేను చెవులు పెట్టి నేను వింటున్నాను అని ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత అనేది, అటువంటి పరిశుద్ధత దగ్గర దేవుడు ఆ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉన్నానని మత్తయి 18:20 చెప్తున్నారు. ఎక్కడో యెరూషలేము ఉంది, అక్కడ దేవుడు ఉంటాడని ప్రతి సంవత్సరానికి కూడా యెరూషలేము వెళ్ళిపోయేవారు. అక్కడే కానుకలు అర్పించడానికి, దశభాగాలు అర్పించడానికి, బల్లారాధన తీసుకోవడానికి. అటువంటి పరిస్థితులన్నీ లేకుండా దేవుడు మన కోసం ఆ పాపం నుండి, శాపం నుండి విడిపించి ఇది పరిశుద్ధం వచ్చినప్పుడు నువ్వు రోజు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఈ వాక్యం అనేది నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏకీపించి అక్కడ మోకరించాలనుకో. చంటి పిల్లలు లాంటి మనసు కావాలన్నాడు కాబట్టి చంటి పిల్లలైనా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేవారు దేవుని సన్నిధి నీ ఇంటిలోనే అనుభవిస్తారు. నీవు దేవుడిని తెలుసుకోగలవు, నిత్య జీవం పొందుకుంటారు, దేవుడు ఎరుగుతావు అనమాట. దేవుడిని ఎవరో తెలుసుకుంటావు, ఆయన మనసు అయితే నువ్వు తెలుసుకుంటావు, ఆయనతో మాట్లాడతావు కదా, నువ్వు దేవుడి మనసు అయితే తెలుసుకుంటావు. టీవీ పక్కన కూర్చొని టీవీలో ఏ సీరియల్ ఉన్నాయి అలాగనే బతుకుతాను అవి చూసి ఎంజాయ్ చేస్తాను అంటే మొత్తం అంతా చీకటమయమైపోతుంది. నీ దేహం చీకటమయమైపోతుంది, నీ ఇల్లంతా చీకటితో బంధకాలతో నింపబడిపోతుంది అది రోజుని. కాబట్టి గమనించి ఆ శక్తివంతుడని యేసయ్యని కలిగి ఉండాలి. పాత నిబంధన కాలంలో మరి దేవుని ఆలయం విషయంలో అయితే రాజైన సొలొమోను 7 సంవత్సరాలు కట్టించాడు. అది మొదటి రాజుల గ్రంథంలో ఉన్నది. ఇక 38వ దాన్ని ప్రతిష్ఠించి దినమున ఇశ్రాయేలు అందరూ కూడా చూచుచుండగా నిత్యంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అంటుంది అక్కడ వాక్యం. నిత్యంగా దేవుడు ఈ ఆలయంలో నివాసము చేయడు. నిత్యంగా దేవుడు ఈ లోకమందు మరి నివాసము చేయడు. మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలము నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టునని సొలొమోను చెప్తున్నాడు. ఎలా పడుతుంది? వేసి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి దేవుని యొక్క ఆలయంగా మనిషి ఉండాలి అని చెప్తున్నాడు. అలా ఒప్పుకున్నట్లు చూస్తున్నాం. ఆయన అలా ఒప్పుకున్నాడు, సొలొమోను రాజు అలా ఒప్పుకున్నాడు అన్నమాట. కాబట్టి 2వ రాజులు 27వ మీరు చదివితే ఆ మాట అక్కడ ఉంటుంది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఎపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తపుష్టములు కావా అని దేవుడు సెలవిచ్చిన మాటలను ప్రవక్త అయిన యెషయా కూడా చెప్తున్నాడు. అర్థమవుతుందా? అది యెషయా ప్రవక్త గారు ఎలా చెప్పారు? 66:1-2 అలా తెలియజేస్తుంటే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు ఈ విషయం. ఏంటంటే అపోస్తలుల గారు 7:50 ఇశ్రాయేలుకు తెలియపరిచాడు అన్నమాట ఈ మాటలు. కొత్త నిబంధన మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు ఎరుగుతేనే నిత్య జీవమని మరి ఇందాక వాక్యం చూసాం కదా. ఎక్కడది? యోహాను 17:3 నిత్య జీవం వెళ్తారా? పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధం ఉండాలి. ఆ పరిశుద్ధం ఉన్నప్పుడే ఈ మాటలు అర్థమవుతాయి. పాత నిబంధనలో ఎలాగా ఉంది, కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారని క్రీస్తు రాయబారి అయిన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులు 3:16-17 కూడా చెప్తున్నారు. సంఘానికి తెలియజేస్తున్నాడు ఈ మాటలు. ఎందుకంటే జగత్తులో అందరు సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశములను భూమిని ప్రభువైనందున హస్తకృత ఆలయాలలో
ఆయన నివసించడానికి చెప్తున్నాడు. హస్తకృత ఆలయం అంటారు, గోడలంటే పాకైనా మేడ మీద ఏదైనా సరే. కానీ నిన్ను ఎంతగా ప్రేమించి దేవుని రూపంగా నిన్ను చేసి ఆయన గుణాలతో నింపాడు. ఆయన యోహాను 6:53-58 ఆయన గుణాలతో నింపాడు. వాక్యమే వేసే శరీరము రక్తం అన్నమాట. ఆయన స్వరూపం అది. వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనసులను హృదయంలో ముద్రించుకోవాలి. అలా ముద్రించుకున్నప్పుడు దేవుడు అటువంటి పరిస్థితులు చేస్తాడు. సమస్తము కూడా దేవుడు ఇస్తాడంట. అలాగే కాబట్టి మొదటి కొరింథీ 3:16-17 సంఘానికి తెలియజేస్తారు. ఎందుకంటే జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశములను భూమికి ప్రభువైనందున హస్తకృతాలయంలో ఉండదని చెప్తున్నాడు ఆయన. కనుక ప్రతి ఒక్క విశ్వాసి, స్త్రీ, పురుషులు భూమిపై ఉన్న దేవుని ఆలయమై ఉన్నారు. అర్థమవుతుందా? ఇద్దరు కూడా దేవుడు ఆలయమే ఉన్నారు. అపోస్తలుల 17:24 ఉంది ఆ మాట. ఇవి అంచె దినాల్లో ఉన్న మనము అన్వయించుకొని ఆత్మ సంబంధమైన ఆలయముగా నివసించడానికి ఆయన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న మాట ఆయన్ని ఎరగడం అంటే ఏంటి, ఆయన ఎవరో, ఆయన మనసులో ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని ఆయన ప్రేమిస్తే నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు వింటావు. ఇంతవరకు నేను ఇలా అనుకున్నాను, సంఘం అంటే చర్చ్ అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు, నేనే చర్చిని, నేనే ఒక ఆలయాన్ని సజీవమైన బ్రతికున్న మాట్లాడే సంఘం అన్నమాట. సంఘం ఎక్కడైనా మాట్లాడుతుందా? అది అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు సంఘమైన మనిషి మాట్లాడతాడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు. దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. ఆయన అంచె దినాల్లో ఉన్న మనము అవన్నీ కూడా మనము గ్రహించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆలయం అంటే నువ్వు నేను అని చెప్పగలిగి ఉండాలి. బాగా అర్థం చేసుకొని చెప్పగలిగి ఉండాలి. సాధారణంగా దూరిపోయి మత్తు ఇచ్చేస్తుంటాడు. మాట విన్న దేవుడి మాటలు వినేవాడు తెలుసుందా? దేవుడి మాటలు విని ఇంట్లోనే విన్నవాడు, ఇక్కడ కూడా వినేవాడు. ఎందుకు? దేవుని ఆలయంగా లేదు, సైతాన్ ఆలయంగా ఉంది. విన్నవాడు అనమాట. అప్పుడే అర్థం అవ్వాలి, నాకు సైతాన్ వద్దు, నాకు దేవుడు కావాలి. ఆయన మనసు నేను ఎందుకైతే రేపు పొద్దున యుగగాలు దేవుడితో ఉంటాను, ఆ అగ్నిగుండం నేను చూడలేను, ఆ నరకం నాకు వద్దు, జీవగ్రంథంలో నా పేరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే నేను రాయించుకోవాలి అని బాగా గుర్తుంటారు. సహకారుల పేరు జీవగ్రంథంలో ఉంటాయి అని వాక్యం ఉంది. దేవుడు వెలుగుతో దెయ్యములు వెళ్ళకూడదే, నీ పేరు దేవగ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి నువ్వు సంతోషించాడున్నాడు. దెయ్యం నిన్ను చేయాలి, దెయ్యం నిన్ను పడుకోబెట్టకూడదు, దెయ్యం పనులు నిన్ను చేయనివ్వకూడదు. దేవుడు లోపడి దృష్టిని ఎదిరించాడు, మీ అర్థం మీరు పారిపోతారని చెప్తున్నారు. 4:7 నువ్వు బొజ్జగించుకున్నాడు, కౌలించుకొని కునుక్కోవడంలో ఉంటే ఏం చేస్తారు? జబ్బు కూడా ఏం చేస్తారు? తింటారేంటి? అది ఆరేస్తారు కదా, ఎంత విలువైన చికెన్ అనేది, కోడి, అది కంట్రీ కోడి ఏదైనా. మరి నువ్వు సజీవమైన దేవుడు పెట్టావు కదా, నీ పరిస్థితి ఏంటి? నిత్యం అగ్నిగుండం అన్నమాట. దేవుడు ఎంత దుఃఖపడి చెప్తున్నారు, ఇంకా నిద్రలకు వస్తుంది. కునుక్కోడు ఎప్పుడొకప్పుడు కునుక్కోడు ఎంతకాలం బతుకుతుంది? అది బతుకుతుందా? కునుక్కోడి బతకదు. అది బాగా తెలిసిన కునికేస్తాను. మళ్ళీ భోజనం లేదన్నమాట చెప్పు దేవాలయాలు. కాబట్టి సంఘం కోసం దేవుడు మాట్లాడాడు. ఒక పాయింట్. రెండో పాయింట్, 3 పాయింట్లు అని చెప్తున్నాం కదా. రెండో పాయింట్ అంటే స్త్రీలు. క్రీస్తు సంఘంలో శిరస్సేవలాగున పురుషుడు భర్తకి, మరి క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నాడు. సంఘానికి ఎవరు శిరస్సు? యేసయ్య శిరస్సు. దాంట్లో అవయవాలన్నీ కూడా మనం అందరం అవయవాలు. అలాగే భర్త స్త్రీకి, పురుషుడు ఏమిచ్చి
క్రీస్తు సంఘానికి శిరస్సై ఉండలాగన పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు. పురుషుడు ఎవరికి శిరస్సు? స్త్రీకి శిరస్సు. కాబట్టి సంఘం ఎలాగైతే లోబడి సిద్ధపడి సంఘానికి ఉందో, అలాగే దేవుని కోసం లోబడి అన్ని దృష్టిని ఎదురిస్తా దేవుడి మనసును తెలుసుకొని సంఘం ఎలాగైతే నడుస్తుందో, అలాగే భర్తకు కూడా ఆయన మనసు ఎరిగి లోబడి అన్నీ కూడా మన పరిశుద్ధతని బట్టి భర్తని రాబట్టుకోవాలని ఉంది 2 కొరింథీయులు 7:14 నా సాక్ష్యం అనేది. కాబట్టి అటువంటి స్త్రీలను, అటువంటి పురుషుల్ని అహంకారం అనేది ఉంటే ఆలయంగా వాళ్ళు ఉండలేరు. ఆ ఆలయాలు పాడు చేస్తే నేను వాళ్ళు పాడు చేస్తా అంటారు. అందుకే వాళ్ళకి బీపీలు షుగర్లు పోయినవే మళ్ళీ వస్తాయి, పోయినా వచ్చేస్తాయి మళ్ళీ. ఎందుకంటే ఒకటి వెళ్ళిపోయి 7 తీసుకొచ్చేస్తాడు. ఒక దుష్టుడు వెళ్ళిపోయి 7 దెయ్యాలు తీసుకొస్తాయి. ఖాళీగా ఉంది, చక్కగా ప్రశాంతంగా ఉంది, నాకు ఇంకెక్కడ ఎదిగినా ఎక్కడ ప్లేస్ దొరకలేదు కాబట్టి మళ్ళీ 7 వస్తాయి. ఆ ప్రమాదం రాకుండా ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండి వాక్యాన్ని భద్రపరుచుకుంటే దేవుని ఆలయంగా కట్టబడాలి. రోజు దినము కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేలాగా నిత్య జీవానికి దేవుని మనసు నేను తెలుసుకుంటే నిత్య జీవానికి వెళ్తాను అని యోహాను 17:3 ఉంది అని బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబోయ్, యుగకాలం నేను దేవునితో నివసిస్తాను, నేను దేవునితో ఉండాలంటే ఎప్పుడు నా దేహమే దేవునికి ఆలయంగా ఉండాలి అని చెప్పి, నీ కళ్ళు చెడినదైతే నీ దేహం అంతా చీకటమయమే అయిపోతుందని ఉంది యోహాను ఆరోగ్యంలో ఉంటుంది. నీ కళ్ళు చెడిపోకూడదు. కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహానికి దీపము కన్నే కనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది, అంటే దేవుని ఆలయంగా ఉంటుంది అనే విషయం బాగా గుర్తుపెట్టుకొని ఎవరి కోసమో ఆలోచించడం కాదు, నీ కోసం నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కడికి వెళ్తే అనేకమైన బిడ్డలను రక్షించడానికి ఈ ఆలయం బయలుదేరాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు స్వార్థ ప్రకటించాలని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన హోంవర్క్ అది. మొత్తం 28-19-20 ఉంది. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాము, దేవుడు ప్రేమించి మళ్ళొకసారి చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు సంఘములకు రక్షకుడు, సంరక్షకుడు, ఆయన సంరక్షిస్తున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాము. ఒక సీయోనులాగా దేవుని సన్నిధి, ఒక యెరూషలేములాగా దేవుని సన్నిధి ఉంది. ఇంటిలో బాగుండట్లేదు, ఇక్కడికి రాగానే చక్కగా వెంటనే విడుదల వచ్చేసి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఎంత మంచి సాక్ష్యము! రిపీట్ అదే చెప్తున్నాం మనం క్రిస్తులా. ఎందుకంటే దేవుడి ఇల్లు మీ ఆలయం ఏంటంటే కునుకోళ్ళలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి చీకటి పట్టేస్తున్నాయి. ఎందుకంటే ఇల్లు పరిశుద్ధంగా లేదు అనుకో, చర్చిలోని విడుదల వస్తుంది. కాబట్టి ఆ విడుదల అనేది, ఆ విడుదల రావాలి అంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. దేవుడికి పరిశుద్ధత లేదు, ఇంటిలో పరిశుద్ధత లేదు, ఒంటికి పరిశుద్ధత లేదు. కాబట్టి ఆ పరిశుద్ధత ఉన్న దగ్గరే దేవుడు ఉంటారు, అది గమనించుకోవాలి. ఇక్కడ పురుషుడు క్రీస్తులకు, స్త్రీకి సంఘములకు సాదృశ్యంగా చెప్పబడ్డారు అనమాట. ఏంటి? పురుషుడు క్రీస్తులకు, స్త్రీ ఏంటి? సంఘానికి. అంటే స్త్రీ అంటే పెళ్లి కుమార్తె సంఘము అంటారు, వధువు సంఘము అంటారు. వధువు సంఘము సిద్ధపడి ఉంటే మరి పురుషుడు ఏంటంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి పురుషుడు ఏంటి? క్రీస్తుకు సాదృశ్యం, స్త్రీ ఏమొచ్చి సంఘానికి సాదృశ్యం అని ఎఫెసీయులు 5:23 ఉంది. మరి స్త్రీ పురుషులు కలిసి ఉండేదే సంఘము కదా. స్త్రీ పురుషులు లేకపోతే కుటుంబం అవుతుందా? మరి దేవుడి ఇల్లు ఎలాగవుతుంది? స్త్రీ పురుషులు ఉంటే కదా దేవుడి ఇల్లు అవుతుంది. చాలామంది బోధిస్తారు, మరి స్త్రీలు దేవుని రాజ్యంలో వెళ్ళరు, స్త్రీలు దేవుని రాజ్యంలో ఎంట్రన్స్ లేదు అంటారు ముస్లిమ్స్. కొంతమంది అంటూ ఉంటారు. అనేకమైన గ్రంథాలు కృష్ణుడు రాయించాడు, కానీ జీవ గ్రంథములో నిత్య జీవానికి వెళ్ళే పరిస్థితులన్నీ కూడా దేవుని బిడ్డలు మరి దేవుని హృదయంలో ఉన్న వేదన, దుఃఖముని రాశారు. అవి గమనించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు
మనల్ని దేవుని ఆలయంగా చేసి ఆ మాటని ఇతరులకు ప్రకటించేవారుగా, మన వెలుగుని ఇతరులకు ప్రకాశింప చేసేవారుగా చేస్తాడు దేవుడు. అలా చేయడానికి దేవుడు ఈరోజు మనల్ని ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నాను. దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించాలి. వధువు సంఘం అని మనం స్త్రీ అంటే వధువు సంఘం అని తెలుసుకోవాలి. స్త్రీ అనే మాట ఏంటంటే ఒక గ్రీక్ పదం అన్నమాట. ఆ గ్రీక్ పదము భూనే అంటే గ్రీక్ పదం అది. స్త్రీ అంటే అందులో నుంచి వచ్చింది ఈ స్త్రీ అనే పదం అన్నమాట. భార్య కదా ఆ స్త్రీ అనే దాని అర్థం ఏంటంటే భూని అన్న దానికి అర్థం ఏంటంటే భార్య గ్రీకులో తెలిసిన అందులో నుంచి వచ్చింది స్త్రీ అనేది. మరి బోధకులు భార్యను ఉద్దేశించి చెప్పబడినవి మరి కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే స్త్రీ మాట్లాడకూడదు సంఘంలో. 3వ పాయింట్కి వచ్చామండి. 1 సంఘము, 2వ పాయింట్ స్త్రీలు, 3వ పాయింట్ మాట్లాడకూడదు స్త్రీలు సంఘంలో. అది విషయము కోసం స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడక వారికి సెలవు లేదు. ఈనాడు ధర్మశాస్త్రం చెప్తుంది. వారు ఏమైనా నేర్చుకోగోరిన ఎడల ఇంత నేర్చుకోవాలి, తమ భర్తలను అడగాలి, సంఘంలో స్త్రీ మాట్లాడ అవసరం లేదు అని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:34-35 వచనాలు ఉంది. ఏదైనా మనము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు ఆ వాక్యానికి అర్థము తెలుస్తుంది. దేవుని ఆలయంగా మనం ఉన్నప్పుడు అర్థం తెలుస్తుంది. నశించిపోయే వాళ్ళకి వెరుదలలో ఉండేటట్టు మనిషి చీకటమయమే ఉన్నారనుకోండి. లోకము దేవుడు ఉండి శరీరానుసారమైన బోధ వింటున్నారనుకో, భౌతికమైన బోధ, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లు కట్టుకుంటారు, ఆరోగ్యం వస్తుంది, ఈ బోధ కానీ వింటే ఇవి అర్థమవు. ఇక్కడ మాట్లాడకూడదని వ్రాయబడిందే కానీ బోధించకూడదని అక్కడ వ్రాయబడలేదు. మాట్లాడడానికి బోధించడానికి అర్థం ఉందా లేదా? మాట్లాడటం అంటే మామూలుగా ముసలం ముచ్చట్లు మాట్లాడకూడదు. కూరగాయలు తెచ్చావా, ఏం వచ్చావా లేదా, ఏంటి నువ్వేంటి మాట వినట్లేదు ఏంటి, ఇంట్లో మాట్లాడుకొని మాటలు ఒంట్లో బాగుందా ఏంటి అని మాట్లాడదు. బోధ అంటే ప్రసంగం, ఇతరులకు చెప్పే పరిస్థితులు, ఇతరులు బాగు చేసే పరిస్థితులు. ఇక్కడ బోధించడానికి మాట్లాడడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎందుకంటే శరీరాంశాలకి అర్థమవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా ప్రార్థన, ఆమెకి ఒక ఆమె ఉంది దుర్గమ్మ, విజయ దుర్గ ఆమె పేరు. దేవుడు ఆమెని ఎంచుకుంటే మరి విజయ దుర్గ అనే పేరు మార్చుకోవట్లేదు. ఎందుకంటే ఇక మీద నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువి. ఎందుకంటే నువ్వు దేవునితోనూ జనులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీద నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని యేసయ్య చెప్పారు వాక్యంలో. మరి ఇక మీద నువ్వు దుర్గాగా కాకుండా పోనీ విజయం వచ్చేటట్టు దేవునికి జయం వచ్చే బిడ్డగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే, నువ్వు దేవుని పని చేయకపోతే మాట్లాడకూడదని అర్థమైంది కదా, బోధించకూడదు అనే అక్కడ దేవుడి మాటలు ఏంటనే అర్థం అవుతుంది. అలాగే మత్తయి 18:19-20 వచ్చాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు శిష్యులుగా తయారు చేయమని ఉన్నారు. విశ్వాసులుగా తయారు చేస్తున్నారు కానీ శిష్యులుగా తయారు చేయలేదు. వాక్యం కరెక్ట్గా చూడడం లేక, ఆ జ్ఞానం లేక ఏం జరుగుతుంది? సాతాను ఎంత బలంగా పనిచేస్తున్నాడు. దేవుడేమో మంచి విత్తనాలు వేస్తుంటే అక్కడ సాతాను నువ్వు పడుకుని ఉంటే వచ్చి ఏం చేస్తున్నాడు? రాత్రి నువ్వు నిద్రిస్తుంటే గురుగులు విత్తి వెళ్ళిపోయాడు అని ఉంది అక్కడ వాక్యం. గురుగులు అన్నమాట. ఈ మాట్లాడడం బాధ చేయడం ఎంత డిఫరెన్స్ ఉంది? అలా చేస్తున్నారు. అది గుర్తించలేకపోతున్నారు. ప్రతి స్త్రీకి నా భర్తతో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎంతసేపు అయినా సరే మాట్లాడుకునే హక్కు వారికి ఉంది అని దేవుడు చెప్తున్నారు పౌలు ద్వారా. ఇంట్లో మీరు మాట్లాడుకోండి, చర్చిలో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్తుంటే పౌలు అసలు దేవుడు మాటలే చెప్పకూడదు అని అంటారు. సర్వలోకానికి వెళ్ళి మీరు ప్రతి వాళ్ళని శిష్యులుగా చేయమని చెప్పాడు కదా దేవుడు, అందరికీ చెప్పారు కదా.
అందరూ కలిసి ఉంటారు కదా, దేవుడి ఇల్లేనా మనుషుల ఇంట్లోనే కలిసి ఉంటారు కదా. దేవుడి రాజ్యంలో కూడా అందరూ కలిసి ఉంటారు. పరలోక రాజ్యంలో ఎవరైనా వెళ్ళచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దేవుడి స్త్రీని చాలా ఎక్కువ ప్రేమించారు. ఏసే చనిపోయినప్పుడు కూడా స్త్రీగా వచ్చారు కదా. స్త్రీలే ప్రకటించారు, స్త్రీలే కన్నీరు కార్చారు. సమాధికులు కూడా స్త్రీలే ఉన్నారు, చనిపోయే వరకు అలా నిలబడి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి సరే వాళ్ళే ఓర్చుకొని కన్నీరు కాచి అన్ని శ్రమలో అన్ని బాధ్యతలు వాళ్ళే ఎక్కువ వహిస్తారు. ప్రేమగానే ఉంటారు. అందుకే ఆడపిల్ల పుట్టాలని చాలామంది ఆశపడతారు. ఈ ధనాపేక్షతో సైతాన్ని ఆత్మతో ఉండి ఆడపిల్లలు వద్దని అనుకుంటారు. ఎందుకంటే అది దేవుడు దేహము దేవుని ఆలయంగా వాళ్ళది లేదు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, క్లారిటీగా చెప్పగలుగుతాడు. దేవుని మనసు ఏంటి, నిత్య జీవము నీకు రావాలంటే దేవుడిని నువ్వు అర్థం చేసుకోవాలి, తండ్రి చిత్తం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి అని దేవుడు ఇప్పుడు మాట్లాడుతాడు. ఏ సమయంలో అయినా భర్తతో మాట్లాడే అధికారము దేవుడు ఇచ్చారు. ఆ విషయం చెప్పారు. నువ్వు ఎక్కడైనా మాట్లాడుకోము, కానీ సమయంలో మాట్లాడుకో, ఇంటి దగ్గర మాట్లాడుకో, ఏం నేర్చుకోవాలి, ఏం మాట్లాడుకోవాలో అని వాళ్ళు చెప్పాడు. అక్కడ 1 కొరింథీ 14:34-35 వచనాలు. ఈ 2 వచనాలను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే స్త్రీలు అంటే వధువు సంఘము అంటున్నారు. మరి విశ్వాసాలందరూ కూడా ఉంటారు, మౌనంగా ఉండాలి అంటున్నారు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం అందించే సేవకుల మాటలు మరి విధేయులే వాక్యం వినాలే కానీ మాట్లాడకూడదు అని ఇక్కడ మాట్లాడద్దు అని చెప్తున్నారు. అంతే, అది అర్థం చేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా సైలెంట్గా ఉండాలి. అది ఆ రోజు స్త్రీలు అక్కడ మాట్లాడుతారు కాబట్టి అలా పౌలు గారు ఆ విషయం చెప్పారు. కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని వాక్యం ఉంది. యెషయా 54:4 మరి సైన్యములకు అధిపతులకు యెహోవా అని ఆయన పేరు. కనుక సంఘమంతా లేక విశ్వాసులందరూ కూడా స్త్రీ పురుషులు అందులో ఉన్నారు కదా. ఇప్పుడు స్త్రీకి పురుషుడు భర్త యేసయ్య, అలాగే పురుషుడు కూడా భర్త యేసయ్య. అది అలాగ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వధువు సంఘంగా మనం ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలిసి ఉన్న సంఘము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన భర్తగా ఆయనకి లోబడాలి. ఆయన మన ప్రతి కష్టాన్ని, వ్యాధుల్ని, దుఃఖాన్ని భరిస్తాడు ఆయన. అందుకే సమస్త భారాలను మోయించిన వాళ్ళ నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని అంటున్నాడు. ఎంత తేలికవుతుంది మీకు ఇక్కడికి రాగానే. ఇంటిలో ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది, దేవుని మాట వెనక, ఇల్లు పరిశుద్ధంగా లేక, నీ దేహం అనే ఆలయం పరిశుద్ధంగా లేక ఎలా ఉంటుందో ఆలోచించండి. అది అందరికీ కూడా ప్రాక్టికల్గా అనుభవించేలాగా దేవుడు ప్రతి ఒక్కరికి శోధించబడిన మీదనే సువర్ణంగా మారుస్తారు. ఇంకా ఆ ప్రాక్టికల్ తెలిస్తే కదా ఇంకొకరికి చెప్పగలము. ఇంకొకరు కూడా అదే బాధలు ఉన్నప్పుడు నువ్వు పడిన ఆ నెమ్మది, ఆ సంతోషము, ఆ దేవుని ఆలయం యొక్క సన్నిధి అనుభవించిన నువ్వు వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ మాటలు ప్రతి ఒక్కరికి చెప్పాలి. నాకెందుకులే అని అనుకోకూడదు. ఎందుకంటే అందరూ మతం, కులం భేదం లేకుండా అందరూ దేవుని పిల్లలు. అందరి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. కొంతమంది వింటారు, వినరు, కొంతమంది వినరు. అందుకనే అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయం చేయనేమో అంటున్నాడు. పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండలేమో, నువ్వు చెప్పడమే నీ బాధ్యత. ఎస్కేల్ 2వ అధ్యాయంలో మనం చెప్తున్నాం కదా, వాళ్ళు విన్నా నువ్వు వినకపోయినా నువ్వు చెప్పు, నీ బాధ్యత. నీ హోంవర్క్ నువ్వు చెయ్యి. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దేవుడు నువ్వు ప్రేమించడం లెక్క. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని రాజ్యానికి వెళతావు. అదే నిత్య జీవము, దేవుని ఎరగడము, దేవుని మనస్సు, దాని తండ్రి చిత్తము అంటే అదనమాట. కాబట్టి ప్రభు పాదాల చెంత మరియ వలె ప్రార్థన పూర్వకంగా మనం కూర్చొని కనిపెట్టి అలా నేర్చుకోవాలి. ఆ సృష్టికర్త అయిన భర్త విషయంలో ఇంటిలో నీకు సృష్టికర్తైన దేవుడు భర్తై ఉండి ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి దగ్గరికి మార్తేమో అన్నం వండుకుంటుంది. మరియ వచ్చి ఆ ఇంటికి వస్తే మరియ వేసే పాదాల దగ్గర కూర్చొని అన్ని నేర్చుకుంటుంది. అలాగే సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తే ఉన్నాడు కాబట్టి పురుషుడైనా స్త్రీ అయినా దేవుడు పాదాల దగ్గర రాత్రి పగులు కూర్చుంటే ఈ విషయాలు అర్థమవుతాయి. నీ శరీరము దేవుని ఆలయంగా, నీ దేహము దేవుని ఆలయంగా తయారవుతుంది.
అలా తయారవడం ఎంతమందికి ఇష్టమో అది విని దేవుని దగ్గర అడగాలి. వెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు దేవా నాకు మెరుపు చెయ్యు, నన్ను లేపు దేవుడు అంటే దేవుడు నువ్వు ఏ టైంలో నీకు రెస్ట్ చక్కగా సరిపోయేలాగా, ఒకవేళ నువ్వు లేటుగా లెగిసినా సరే నేను లేపుతాడు దేవుడు. అలారం కొట్టినట్టు కొట్టి లేపుతాడు దేవుడు. అలాంటి అనుభవంతో నేను చెప్తున్నాను. నేను మళ్ళీ రెస్ట్లెస్ అయిపోయింది, నాకు నిద్ర తేగలని మాటే ఉండదు. అర్థమవుతుందా? దేవుడు అంత మంచి దేవుడు. నువ్వు 3 గంటలు పడుతున్నా కరెక్ట్గా మళ్ళీ ఉదయవంతా నువ్వు పనులు చేయగలవు. దేవుడి పని, నీ ఇంట్లో పని, అన్ని పనులు నువ్వు చేసుకోగలవు. అలా దేవుడు చేశారు, మనకు చేయడం నేర్పించారు. యెహోవా దగ్గర మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు శారీరకంగా ఆయన చెప్పలేదు, ఆత్మానుసారంగా మాట్లాడుతున్నారు. కంప్లైంట్ బాక్స్ లాగా నాకు ఇది నా భర్త మాట వినట్లేదు, నా భర్త తాగుతున్నాడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా పిల్లల మాట వినట్లేదు, ఇలాంటివన్నీ కంప్లైంట్ బాక్స్లో చెప్పడం కాదు. దేవుని దగ్గర దేవునికి నీకు అడ్డుగోడుగా ఏ పాపం దోషం ఏర్పడి చేస్తుందో అది ఒప్పుకొని దేవుడు నీతో మాట్లాడేలా నువ్వు చేసుకొని దేవుడు మనసును అనేది గ్రహించుకొని ఆ విషయాలు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు అడుగుతూ ఉంటే నీ పరలోకతానికి తెలుసు నీకు ఏది కావాలని. ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీకు ఏది కావాలో, ఎవరు బాగు చేయాలో, ఎవరిని ఏ విధంగా నడిపించాలో అవన్నీ తెలుసు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన వాళ్ళ విషయం కూడా, భర్త విషయం, పిల్లల విషయం, నీకు ఏది కావాలో అన్నీ కూడా దేవుడికి తెలుసు. అది మత్తయి 6:33 ఉంది అన్నమాట. మరి కాబట్టి అలా కనిపెట్టి ఉండాలి, ఇంట్లో నేర్చుకోవాలి. అంటే ప్రభు పాదాల దగ్గర మరేలాగా ప్రార్థన అనేది, ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర కూర్చొని కనిపెట్టి నేర్చుకోవాలి. ఇంటి దగ్గర మీ భర్త దగ్గర నేర్చుకోండి, నీ భర్త దగ్గర నేర్చుకో అంటే అర్థం అది. వీటమ్మా భర్త అంటే యేసు దగ్గర కూర్చొని ఇంటి దగ్గర నువ్వు నేర్చుకోవాలి. అక్షరార్థం వాక్యం ఎప్పుడూ అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధం విషయాలు, దేవుని ఆత్మ విషయాలు అంటే దేవుని ఆత్మకే అర్థమవుతాయి అని మొదటి కొరింథీయులు 9 ఉన్నాయి. మనుష్యాత్మ విషయమే అర్థమవుతాయి. ఇప్పుడు మనుష్యాత్మతో ఉన్నాం అనుకో, నేను మనుష్యాత్మతో ఉన్నాను అనుకో, అప్పుడు మనుషుల సంగతులు మనుష్యాత్మకే అర్థమవుతాయి అని ఉంది అక్కడ. ఇప్పుడు నేను దేవుని ఆత్మతో ఉన్నాను, దేవుని ఆత్మతో నువ్వు కూడా ఉన్నావు అనుకో, దేవుని ఆత్మ విషయాలు, ఆయన నిత్య జీవం, ఆయన మనసును తెలుసుకోవడం, నువ్వు నిత్య జీవం వెళ్తావు అంటే పరలోక రాజ్యానికి వెళ్తావు అనే విషయాలు నువ్వు అర్థం చేసుకుంటావు. పరలోక మందు నెరవేర్చుకున్నాడు, భూలోక మందు నెరవేర్చబడతాయి. అప్పుడు ఆ పరలోక మంది భూమి మీద దిగి వస్తుంది. దేవుని సన్నిధి భూమి మీద ఉంది. పరలోక రాజ్యం మీ మధ్య ఉంది. ఆ విషయాలు, ఆ వాక్యం అర్థమవుతుంది. కొన్ని వారం మనం పాడుకున్న పాటలో కూడా లాస్ట్ లైన్లో అదే మాట ఉంది, దేవుని రాజ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. అదే పాట, ఏ పాట గుర్తుందా? ఆదివారం పాట అందులో లాస్ట్ లైన్లో అదే ఉంటుంది. నా విమోచకుడా సజీవుడా కృపా సత్య సంపూర్ణుడా, నా విమోచకుడా సజీవుడా కృపా సత్య సంపూర్ణుడా, నా ఆత్మకు అభిషేకమా, నా ఆనంద తైలమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ పురమా. ఆ పాటలో లాస్ట్ సెకండ్ చరణంలోనే లాస్ట్ లైన్లో ఉంటుంది ఏంటంటే దేవుడు రాజ్యం, దేవుడు మా మధ్య, దేవుడి రాజ్యంలో నేను ఉన్నాను అనుకుంటుంది. చాలా మందికి అర్థమవుతుంది, తెలిసిందా? ఫస్ట్ చరణంలో సముద్రం, ఆ సెకండ్ చరణంలో ఏంటంటే సమస్య సముద్రము ఎదురుండగా శరీర కాయములు వెంటాడగా. సమస్య సముద్రం అంటే సమస్యలు బోడు ఉన్నాయి, ఆటం కాదు.
ముందు నీతిని రాజ్యాన్ని వెతుకు. శరీర కార్యాలు వెంటాడుతున్నాయి అంటే భర్త తాగుతున్నాడని, పిల్లల మాట వినట్లేదని, నువ్వు మలుగలిగి ప్రార్థన చేయట్లేదని, ఈ శరీర కార్యాలు వెంటాడుతున్నాయి అంటే శరీరానుసారమైన ప్రార్థన, శరీరానుసారమైన బోధ వీరి నువ్వు నాశనం అయిపోయావని అవి వెంటాడుతున్నా సరే దేవుడు కృపతో నిన్ను బలపరచడం ఉండదు. కృప చూపి నన్ను బలపరచినావు, సాతాను క్రియలను పడదోసినావు, నీ రాజ్యమునకు నన్ను చేర్చినావు. అంటే దేవుని రాజ్యం అంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చున్నావో అక్కడ దేవుని సన్నిధి, అక్కడ నేను ఉంటాను అంటున్నాడు ఆయన. దేవుడు ఇల్లు అది, నీ ఇంట్లో నుంచి దేవుడి ఇంట్లో తెచ్చేసాడు చూడు. అలా వెంటాడుతూ ఉంటాయి సమస్య. సముద్రములాగా సముద్రం కెరటంతో ఎలా వెంటాడుతుంది చెప్పడానికి, లోపల తీసుకెళ్ళిపోవడానికి అలాంటి సమస్యలు పెడతాడు. కానీ ఆయన కృప చేత నిన్ను రక్షించుకున్నాడు, ఆ సాతాను క్రియలను పడగొట్టాడట, నీ రాజ్యానికని నిన్ను చేర్చుకున్నాడు. ఏంటది? ఆనంద అభిషేక తైలం. దావీదు భక్తుడు ఆ అభిషేక తైలంతో నా గిన్నె నిండి పొర్లుచున్నది, కృపాక్షములను నా వెంట వచ్చుచున్నాయని. అంటే ఆయన అభిషేకం వెళ్ళంటే గిన్నె నిండి పొర్లిపోతుంది, అది పొర్లుతుంటే పక్కన వాళ్ళు కూడా తడిసిపోతున్నారు. అలా ఉండాలి దేవునితో నీకు అభిషేకం. ఆ నిత్య జీవం అనేది, ఆ విధంగా దేవుని రాజ్యం అనేది అలాగా మనము అనుభవించాలి. మన వారం అంతా మనం నేర్చుకున్నాము. నిర్గమకాండంలో ఆది అంటే పాత నిబంధనలో ఏముంది? దేవుని యొక్క ప్రణాళిక, పరిశుద్ధ జనముగా, ఆయన రాజ్యముగా, ఆయన పిల్లలుగా ఉండాలని. అలాగే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని రాజ్యముగా ఉండాలని. చూసావా? దేవుని రాజ్యమా కాదా? దేవుని ఆలయం అంటే ఏంటి? స్త్రీ పురుషుడు భేదం లేదు దానికి. దేవుడి ఇంటికి నీ ఇంట్లో స్త్రీలే రావాలి, పురుషులే రావాలని ఉన్నదా? ఇంట్లో ఇద్దరు కలిసి దేవుడు ఎందుకు పెట్టాడు? ఒంటరిగా దేవుడు ఇష్టం లేక పురుషుడిని వెంటనే స్త్రీని చేశాడు తోడిగా ఉండడానికి. ప్రకటన తీసి ఆలోచించండి. ఆ పురుషుడైన ఆ భౌతికమైన భర్త కాకుండా ఆ ఆత్మీయ భర్తతో ఉంటే నీకు అర్థమవుతాయి మాటలని. అసలు పాట అర్థమే కాదు, పాట పాడతారు కానీ దేవుని అభిషేక తైలము నా గిన్నె నిండి నా పొందుతో ఉండాలంటే నువ్వు ఎంతసేపు దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆయన పాటల ద్వారా, పద్యాల ద్వారా ఇతరులకు బోధ చేయడం ఉంది. వాక్యం, ఆ వాక్యం కూడా మనం చెప్తున్నాం. ఏ పాటలు వింటున్నాము? సినిమా పాటలు, సినిమా స్టోరీగా, ఇరుగు పొరుగుల మాటల, దేనికైనా పనికొస్తాయా? ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళకి దేవుని మాటలు ప్రకటిస్తామని, దేవుని ఆలయంగా ఉంటామని దేవుని మాటలు చెప్తున్నారు. చూడండి ఎంత దేవునికి ఇష్టపడుతున్నారో. యెహోవా ఎదుట మౌనంగా ఉండాలి, ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండమని కీర్తన 37వ అధ్యాయం 7వ వచనం ఉంది. ఆయన దగ్గర మౌనంగా ఉండాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా. ఎందుకంటే అందరికీ భర్త ఆయన, సంఘానికి శిరస్సు ఆయన. ఆయన ఏం చెప్తా అక్కడ నేను అందుకే చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను చెప్తాను ఈరోజు నాకు ఈ క్షణంలో ఇక్కడికి వచ్చి కూడా నాకు తెలియదు. ఈ విషయం నేను చెప్తానో నాకు తెలియదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ సమస్య సముద్రం వెంటాడుతూ ఉంటుంటే ఆ శరీర కార్యాలు అలా చేసుకునే ఉంటారు. ఆ శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందని ఉంది. ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము నీకు జీవం ఇస్తుందని ఉంది. 28వ అధ్యాయం 5-6 వచనాలు. ఏ దుఃఖం పడుతున్నావు? ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారు మనసు కలిగి చేస్తుందని ఉంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మార్గం. ఈ దుఃఖముతో నువ్వు దేవుడిని అడిగితే, నువ్వు మౌనంలో ఉన్నప్పుడు, దేవుడు పాదాలు కూర్చున్నప్పుడు, నీ ఇంటిలో నీ భర్త అయిన దేవుడు నీకు కార్యాలు చేస్తాడట. నువ్వు అడగడు వాటికంటే, ఊహించి వాటికంటే దేవుడు అత్యధికంగా నిన్ను దీవించడానికి నీతోనే ఉన్నాడు. 2-3 నీ పిల్లలు నీతో ఉన్నారా? నీ మాట నీ భర్త వింటున్నాడా? లేకపోతే నీ పెద్దలు కూతురు వింటున్నారా? నీ కుటుంబంలో ఎవరు వింటున్నారు? నీ ఇరుగు పొరుగులు వింటున్నారా? వచ్చి కూర్చో ఇంట్లో. నీకు ఎక్కడ ప్లేస్ ఉంది? మేడ మీద ప్లేస్ ఉందా? చెట్టు కింద ప్లేస్ ఉందా? నువ్వు ఎక్కడ కూర్చో, దేవుడు వచ్చి నీతో మాట్లాడతాను అంటున్నారు. మాట్లాడి నువ్వు వెయిట్ చేయి.
ఏవో పాదాల దగ్గర ఉండు, ఆయన దగ్గర మౌనంగా ఉంటే అలా కనిపెట్టుకుని ఉంటే సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించటే అంటున్నాడు. సియోనులో మౌనంగా దేవుని సన్నిధి ఉండడమే సియోను. స్తుతి చెల్లించడానికి, స్తుతులు చెల్లిస్తే, స్తుతులు అంటే ఎంత ఇష్టమో. బలిని కోరడు ఆయన, బలిని అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం అన్నది. ఆయన మాట వినడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మాట కావాలి, ఆయన మాట వినడం, ఆయన మనసులో మాట, తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చాలి. నువ్వు దేవుని ఆలయం ఉండి అనేకమైన ఆలయాలు కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. బిజినెస్ చేయమని చెప్పట్లేదు సంఘముతో. ఒక్కొక్క బిడ్డని కూడా శిష్యులుగా తయారు చేయడం అంటే ఆయన ఆలయంగా నువ్వు కట్టాలి. ఒక్కొక్క చర్చిలో కట్టాలి, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క బిడ్డని నువ్వు కట్టాలి. వాళ్ళు అనేక బిడ్డలు ఆలయంగా కడతారు. దాని మతంతో భేదం లేదు. ఎందుకంటే కన్ను మూసేగా దేవుడి పని అడుగుతారు. ఖాళీ లేకుండా పని చేయాలి. ఎందుకంటే అంచె దినాలు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. ఏది మనతో రాదు, ఇవే వస్తాయి. ఈ మాటలు, ఈ పని నీకు చెప్తుంటే నువ్వు చేసావా లేదా? నువ్వు నీ దేహం దేవుని ఆలయంగా ఉంచుకున్నావా లేదా? ఎంతమందిని ఆలయాల్ని నువ్వు కట్టావు? ఈ మాట అడుగుతాడు దేవుడు. ఏం చెప్తావమ్మా? మీరు ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కన్ను వస్తే, దేవుడు ఇప్పుడు వస్తే ఏం చెప్తారు? ఆ తీర్పులో నువ్వు లెక్క చెప్పాలి. అన్నిటికీ లెక్క ఉంటుంది. ప్రతిదీ ఒక జీవ గ్రంథంలో రాస్తూ ఉంటారు. ఏ పనులు చేసామో అన్నీ కూడా ఉంటాయి. కొన్ని త్యాగం చేయాలి. టైము, డబ్బులు, నిద్ర, అన్ని తిండి అవన్నీ కూడా పక్కన నువ్వే పెట్టేస్తావు. నీకే అర్థం అవుతుంది. నువ్వు దేవుని ఆలయంలో నువ్వు తయారైపోయే వరకు నువ్వే పక్కన పెట్టేస్తావు. అవి వేస్ట్గా అనిపిస్తాయి నీకు. దేవుడు అలాగే పెట్టాడు. దేవుడు పిల్లలు కూడా అలాగే పెడతారు. నన్ను కూడా దేవుడు అలాగే తయారు చేస్తాడు. అందుకే నేను అదంతా గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. ఏదైనా సరే పక్కన పెడతాను అంతే. పెట్టించేస్తాడు నా దేవుడు. దేవుడు ప్రేమ అలాంటిది. ఎవరైనా ప్రేమిస్తాల కోసం నేను చచ్చిపోతాను అంటారా లేదా? నువ్వు లేకపోతే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అంటారా? అలాగా మరి దేవుడు ప్రేమ, దేవుడు అలా ప్రాణం పెట్టాడా? అలా ప్రేమించి క్షమించుకొని నీకు నేర్పిస్తూ ఉంటాడా? బొజ్జగించి నేర్పిస్తాడా? అలాగా అంత క్లియర్గా నేర్పిస్తాడా? ఆలోచించండి. అసలు కాంతికి అయితే అసలు కన్నీరు చుక్క వచ్చేది కాదు. ఇప్పుడు అసలానికి దేవుడు మాటలు పెట్టింటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలే లేదా? చెప్పమ్మా, నాకు పుట్టిన దగ్గర కన్నీళ్ళు అంటే తెలియదమ్మా నాకు అన్నారు. ఏమో కంది నువ్వు చెప్పారు లేదా? నువ్వు చెప్పావా లేదా? నీకు చక్కగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ దేవుని మాటలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఆ హృదయాన్ని బాగు చేస్తాయి. ఆ దేవుని ఆలయాన్ని బాగు చేస్తాయి. ప్రతి క్షణం ఆయన అరచేతులు అలా చెక్కుతూ ఉంటాడు. ఆ చెక్కితే కదా రాయిగా ఉంటే అందంగా ఉంటావా? ఆ చెక్కే కదా శిల్పంగా ఉంటే అందంగా ఉంటావా? ఆలోచించండి. ఆయన చెక్కుతున్నప్పుడు నీ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అది ప్రేమ, ఆనందమైన ప్రేమ. అయ్యో నా దేవుడు నా కోసం ఎంత బాధపడుతుంది, నేను మాట వినట్లేదా? ఒక్క ఆలయం కూడా నేను తయారు చేయలేదా? వాళ్ళు మాట వినట్లేదా? ఇంకా నేను దేవుని సన్నిధులు కనిపెట్టాలి. ఆయన పాదం దగ్గర కూర్చోవాలి, ఆయనతో కనిపెట్టాలి, ఆయనతో నేను గడపాలి. ఆ సన్నిధి అనే సియోనుని నేను అనుభవించాలి అని బాధ కలుగుతుంది కదా. అందుకే కదా కన్నీళ్ళు వస్తాయి. చెప్పండి. దీంతో నేను చెప్తున్నాను కూడా నాకు కన్నీళ్ళు వస్తాయి. కారణం అది ఆయన ప్రేమ. ఆయన మనలో ఉన్నప్పుడు ఆ బాధ వేదన దుఃఖం తెలుస్తుంది. సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించుడే కీర్తన. మరి ఆ మాట ఎక్కడ ఉన్నదంటే, అది రాజైన దావీదు యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని మరి కీర్తన 65:1 వచనంలో ఉంది. సియోనులో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించుట అన్నది కీర్తన 37 వచనంలో. ఒకసారి చూద్దాం. కీర్తనలు 65 వచ్చారు. కీర్తనలు 65 వచ్చారు. కీర్తనలు 65 వచ్చారు. 1 వచనం. దేవ సియోనులో మౌనముగా ఉండుట, సియోనులో మౌనంగా ఉండుట నీకు చెల్లించుడే అని కీర్తనలు 65:1 వచనం. మౌనంగా మనం ఉండాలి. అర్థమవుతుందా? అది మీరు మౌనంగా ఉండండి, దేవుని పాదాల దగ్గర గడపండి, దేవుని సన్నిధి అనుభవించండి, దేవుని ఆలయంగా అప్పుడు తయారవుతుంది.
కీర్తన 37:7 ఏముంది? యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి అని ఉంది. ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉండాలి, మౌనంగా ఉండాలి. రాజైన దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండదు గాకని ప్రవక్త అయిన హబక్కు చెప్తున్నాడు. హబక్కు 2:20 మౌనంగా ఉండమని ఇక్కడ హబక్కు చెప్తున్నాడు. ఎవరైనా లోకమంతా మౌనంగా ఉండాలని చెప్తున్నాడు హబక్కు ప్రవక్త. 2 హబక్కు రాసిన పత్రిక 2:20 అంటే విగ్రహాలు మాట్లాడలేవు, సర్వశక్తిమంతుడైన దేవుడే మాట్లాడతాడు. విగ్రహాల దగ్గర అలాగా మౌనంగా ఉంటారు. మరి దేవుడు మాట్లాడతాడు కదా, నువ్వు మాట్లాడుతున్నా దేవుడు అలా మాట్లాడతాడమ్మా. నువ్వు శరీర సంబంధమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, లోక సంబంధమైన విషయాల కోసం నువ్వు అడుగుతూ ఉంటే నువ్వు లోకంలోనే ఉండిపోతావు. దేవుని రాజ్యానికి వస్తావా? దేవుడితో యోగాలు ఉంటావా? దేవుడు సన్నిధి, దేవుడు అలా మాట్లాడుతాడు. దేవుడికి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. విగ్రహాలు అయితే మాట్లాడు కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా మాట్లాడు, కానీ దేవుడు మాట్లాడతాడు కదా. దేవుడు మాట్లాడడానికి దేవుడు టైం ఇవ్వాలి లేదా? మనుషులందరికీ టైం ఉంటుంది మాట్లాడడానికి. ఫోన్ తాగేటట్టుకే మనకి మాట్లాడుతున్నాం. దేవుడు మాట్లాడితే నువ్వు ఆయన ఫోన్ చేస్తున్నాడు అంటున్నావా? దేవుడు ఫోన్ చేస్తున్నాడు. దేవుడు మాట్లాడాలన్నా నువ్వు పాట పాడగానే, దేవుడి దగ్గర కూర్చోగానే, ఆయన పాదాల దగ్గర కూర్చోగానే దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు నువ్వే మాట్లాడుతూ ఉంటే, నువ్వు శరీర సంబంధమే చెప్తా ఉంటే, అడుగుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఉంటే నీకు నష్టమే కదా. దేవుడు మాట్లాడితేనే మనకు లాభం, అంతే కదా. అంటే విగ్రహాలు మాట్లాడలేదు కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుడు మాట్లాడతాడు అన్నమాట. సర్వశక్తి అయిన దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి మౌనంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. పరలోకమందుల సింహాసనాసుడైన దేవుడు భూమి మీద ఉన్న దుర్మార్గులను గురించి తన తీర్పులు వినిపిస్తున్నప్పుడు మనుషులు మౌనంగా ఉండి ఆయన మాటలు వింటూ ఆయన నుండి మనం నేర్చుకోవాలి. అందుకే సంఘంలో మౌనంగా ఉండమని స్త్రీచాడు. సంఘం అంటే స్త్రీ అంటే, సంఘం అంటే వధువు కదా, స్త్రీ అని పోల్చాడు కదా దేవుడు. అప్పుడు పురుషుడు కూడా మౌనంగా ఉండాలని అర్థం వస్తుందా లేదా? అక్కడ చెప్పమ్మా, స్త్రీ పురుషులు కలిసి ఉంటారు కదా, మరి సంఘంలో మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు. దేవుడు అంటున్నారు మీరు మౌనంగా ఉండండి, ఎందుకంటే దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. కాబట్టి దేవుని దగ్గర అలా కనిపెట్టుకొని మౌనంగా సైలెంట్గా ఉండమని పౌలు చెప్పాడు. ఇక్కడ హబక్కు చెప్తున్నాడు, తన తీర్పులు వినినప్పుడు మనుషులు మౌనంగా ఉండి ఆయన మాటలు వింటూ ఆయన నుండి మనం నేర్చుకొని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడు మనం నిత్య జీవానికి వెళ్తాం. యోహాను 3:17 మనం చెప్పుకుంటున్నాం మూలవాక్యం. ఆ 17 లేనిది ఆయన మనసును గ్రహించే వరకు, ఆయన ఎరిగే వరకు, ఆయన ఎవరో ఎందుకు వచ్చాడో, ఆయన నీతో యుగంగా ఉండాలని ఆయన వచ్చాడు. ఆయన నీలో ఉంటానంటున్నాడు. దేవుడి దేహంలో దేవుని ఆలయంగా నీతో నివసిస్తానంటాడు, నీ లోపల ఉంటానంటున్నాడు. దానికి ఒప్పుకోవాలి. హృదయం అనే తలుపు, హృదయం అనేది తలుపు ఎంతసేపు నిలవబెట్టి ఆయన ఏడిపిస్తారు అని ఉన్నది ఆ పాటలో. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపిస్తోరతని, అతడు పరుడు కాడు ప్రాణప్రియుడు. చూడండి, ప్రాణప్రియుడిని తలుపు పడుతుంటే, తలుపు అంటే నీ హృదయం అనే తలుపు. హృదయం ఏడిపెట్టుకున్నావు, టీవీ, భర్త, పిల్లలు, ఇంట్లో పనులు, ఉద్యోగం, నిద్ర, వంట ఇవన్నీ పెట్టుకున్నాం. అదన్నీ పెట్టుకుంటే ఏసే రాలేడు. ఏసే మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనం ఉండాలి. ఆయన దగ్గర నేర్చుకోవడానికి నువ్వు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు, ఎంతో త్యాగం చేశాడు. ఆయన పరలోక రాజ్యాన్ని ఆ మహిమలంతా విడిచిపెట్టి నీకులాగా నాకులాగా ఒక మానవుడుగా వచ్చి అన్ని చేసి చూపించి వెళ్ళాడు. అలాంటప్పుడు నువ్వు ఆయన టైం ఇవ్వాలి లేదా, ఆయన దగ్గర నేర్చుకోవాలి లేదా. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చాడు మాట్లాడుతున్నాడు, నువ్వు టైం ఇవ్వాలి. అది దేవుడు అడుగుతున్నాడు, నేర్చుకుంటున్నామా? అందుకని
కాబట్టి మౌనంగా అది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. నేను పాడిన పాట ఎందుకంటే హృదయం అనే తలుపు తీయాలి. అంటే దేవుని కోసం నువ్వు టైం ఇవ్వాలి. ఆ హృదయంలో ఏ చెత్త చెదారంతో అంత తీసి పారేయాలి. దేవుడిని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రవచన వాక్యాలన్నీ బట్టి ఒక్కొక్కరికి అనుగ్రహించబడిన ఆత్మ బలాలను బట్టి పరిశుద్ధాత్మడే ఏం చేస్తాడట? కార్యశుద్ధి చేస్తాడట. కార్యశుద్ధి ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటారో క్రియలు అనేది స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి వింటేనే, నువ్వు లోబడితేనే, దేవుడి మాటలు వింటేనే, దేవా నాకు అలా చెయ్యి ప్రభావ చెప్తున్నప్పుడు ఆమె అంటుంటే అవి వచ్చి నన్ను ఆవరించుకోలేవు. ఆ వాక్యం నేను చెప్తున్నప్పుడు, దేవుని బిడ్డలు చెప్తున్నప్పుడు, దేవుని సేవకులు చెప్తున్నప్పుడు నేను ఎప్పుడైతే ఆమె అన్నానో అవన్నీ వెంటనే నా ఒంట్లోకి షింక్ అయ్యేది. దాన్ని లోబడినప్పుడు దేవుడు నేను ఆ ఆలయంగా నేను తయారయ్యి ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. 99 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా చేశాడు ఆయన. లేకపోతే నేను ఈ సాక్ష్యం చెప్తా, వాక్యం సాక్ష్యం, దేవుని సాక్ష్యం, ఆయన పోలి నడవడం, ఆయన హృదయంలో వ్యాధి దుఃఖమేంటది, అవన్నీ నేను నైట్ కూడా నేను వర్షం జీవనాత్మను పొందుకొని ఇవన్నీ అడిగి, దేవా నేను నీకు నిలబడతాను, నేను కాదు నువ్వే మాట్లాడాలి పిల్లలతో అని ఆదివారం నుండి ఈ రోజు వరకు దేవుని అడిగితే దేవుని మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు, నన్ను బలపరుస్తున్నారు, మిమ్మల్ని బలపరుస్తున్నారు. అలా దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఈ ప్రవచన వాక్యాలన్నిటిని బట్టి ఒక్కరికి అనుగ్రహించిన ఆత్మవరాలన్నీ కూడా ఏటవుతాయంటే పరిశుద్ధాత్మ దేవుడే కార్యశుద్ధి చేస్తాడు. అంతేకాని మాట్లాడవద్దని అప్పుడు ఎవరి తరము కాదు. దేవుడి మాటలు మాట్లాడుతుంటే, దేవుడే నీలో ఉండి మాట్లాడుతుంటే, దేవుడిని ఆలయంగా ఉన్నప్పుడు దేవుడే నీలో ఉండి మాట్లాడుతున్నప్పుడు అది ఎవరైనా తరమ? అది ఎవరి తరం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నీలో దేవుడిని మాట్లాడతాడు అక్కడ. తర్వాత ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది ఏంటంటే, మాటలు మనం చదివినప్పుడు ప్రియులారా మనం ధర్మశాస్త్ర యుగంలో లేవని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్ర యుగంలో మనం లేవని ఎక్కడుందంటే మాట మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారిని లోబడవలసిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రం చెప్తుంది అనే మాట ఆ యుగంలో, ఇప్పుడు ధర్మశాస్త్ర యుగంలో లేవని జ్ఞాపకం చేస్తున్నారు. ధర్మశాస్త్ర యుగంలో మనం లేము. దేవుడు ఆ ప్రవచనాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఆ నెరవేర్పు కాలంలో ఉన్నాం మనం. నెరవేర్పు ప్రవచన అన్నీ కూడా నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. దేవుడు అన్నీ కూడా ఆ నెరవేర్పు కాలంలోనంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఏకీపించి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు కదా. స్త్రీ పురుషు భేదం లేదు, అందరూ కూడా దేవుని శిష్యులుగా చెయ్యాలి. నేను ఏ సంగతులు చెప్తున్నా మీరు చెప్పాలి, అప్పుడే నేను మీతో సదాకాలం ఉంటానని దేవుడు 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 18, 19, 20 వచనాలు మనం ఆయన నిత్యజీవం వెళ్ళడానికి మనం ఆ విధంగా సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆ యుగంలో లేము. కాబట్టి ఈ యుగంలో దేవుడు ఏం చెప్తున్నారనే విషయాలు, దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడనే విషయాలు అర్థమవుతే అప్పుడు వాక్యం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే యేసు లోకానికి వచ్చి అపరాధుల వలన శరీరం సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండుగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించాడు. అలా క్షమించాడు ఆయన. అలా క్షమించాడు కాబట్టి సులువు మీద చిన్న బయట కళ్ళతోటి
చిన్న ఆ పత్రం ఉంటుంది, అందరు పాపాలన్నీ కూడా కొట్టివేశాడు అని చెప్పి, అందరి పరిస్థితులు కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన నిత్య జీవానికి వెళ్ళే పరిస్థితులన్నీ రావాలని అక్కడ పత్రం కొట్టారు శిలువ మీద. అలా కొట్టినప్పుడు అది కొలస్సీ పత్రిక 2:13-15 ఉంది చదివిన మాటలు. అంటే కల్వరి శిలువలో చిందించిన రక్తముతో మన పాపాన్ని శాపాన్ని తుడిచి విముక్తులు చేసి నూతన బంధన జనులుగా ఈ కృపాయుగంలో మనము జీవిస్తున్నామనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రము యుగంలో లేవు, దేవుని యొక్క ఆ కృపాయుగంలో మనం ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడుట, బోధించుట అనే 2 మాటలకి అర్థాలు వేరేగా నేర్చుకున్నాము. ఇక్కడ మాట్లాడకూడదని రాయబడింది కానీ బోధించకూడదని రాయబడి లేదు. అదొకటి గమనించాలి. మాట్లాడుతా అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు, స్పీక్ అని అంటారు. కానీ మరి దాన్ని ఆ పదాలు ఏంటంటే స్పీచ్ కూడా అంటే ప్రసంగించడం, బోధించడం. అంటే అది గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. కాబట్టి ఈ స్పీక్ లేక మాట్లాడటం అనే పదానికి అర్థం ఏంటంటే ఈ స్వరం అనేది సాధారణ స్వరముతో మనం క్రైస్తవ మతాన్ని అంతటి అంటే క్రైస్తవుల ఎక్కడైతే ఈ దేవుని బిడ్డలు ఉంటారో వాళ్ళందరూ కూడా మనం మాట్లాడవచ్చు. ఎక్కడున్నా సరే దేవునికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు అని. ఆ వాక్యము ఈ కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనే 4, 5, 9, 19, 26 నుంచి 31, 34 వచనాల్లో ఉంటుంది. ఇక్కడ బోధించడం అంటే ఏంటంటే ఇక్కడ పౌలు గారు మరి స్పీక్ అంటే ఆ పదానికి మాత్రమే వాడారు కానీ మరి బోధించడం అనే వాక్యం అనేది ఆ పదం అనేది వాడలేదు ఆయన. అది అంటే పౌలు గారితో కూడా పరిచర్య అనేది చేశారు. అందుకనే పౌలు గారితో సహకరించి పని చేసిన వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు నాకు ఇలా సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అని మాట్లాడారు పౌలు గారు ఒక దగ్గర చెప్తారు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 1-3 వచనంలో ఉంటాయి. అంటే పౌలు గారితో పాటు కొందరు స్త్రీలు కూడా సమానంగా సువార్త పరిచర్యలో పాల్గొన్నప్పుడు ఈ మాటలు జరిగాయి. మీరు వాక్యం చూస్తే ఫిలిప్పీ 4వ అధ్యాయం 1-3 వచనాలు. అలాగే అపోస్తలుల 10వ అధ్యాయం 34-35 వచనంలో ఏ భేదము లేకుండా అందరినీ క్షమించి ప్రేమించి పాపం విమోచన కొరకే రక్తము చిందించి ప్రాణాలను అర్పించి మరి ఉచితంగా అందరికీ కూడా రక్షణ ఇచ్చి తన సొత్తైన ప్రజలుగా దేవుడు తీర్చిదిద్దాడు. తన సొత్తైన ప్రజలుగా దేవుడు తీర్చిదిద్దాడు. అది స్త్రీ పురుషులని భేదము లేదు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభువా, నీ మనసులో ఉన్న వేదన దుఃఖం ఏమిటో ప్రభు నువ్వు ఇచ్చిన ఆయన తండ్రి చిత్తం ఏంటో మేము ఈ భూలోకంలో నెరవేర్చాలని, మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి ఇచ్చిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అభిషేకించండి అయా. సంఘంలో ప్రభు ప్రతి ఒక్క గృహంలో, ప్రతి ఒక్క సంఘంలో కూడా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన పక్షపాతం లేకుండా ప్రభు ప్రతి ఒక్కరి కోసం మా ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా నీ పనాప చెప్పారు ప్రభు. తండ్రి చేత నెరవేర్చినప్పుడు, దేవుని మనసుని ఎరిగినప్పుడు నిత్య జీవము అంటే దేవుని రాజ్యం ఉంటుంది అని చెప్పినాను. మరి యోహాను 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయన నీ వందనాలు, స్తోత్రాలు. వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క ఆలయంగా మీరు కట్టండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయా నా తండ్రి నూరంతలుగా ఫలింపు తెచ్చండి వాక్యాన్ని. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో లైవ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో లయపరచడం మహిమగల నామములో పరిశుద్ధాత్ముడా నీ వశంలో మేము ఉండడానికి, నీ మాటలు విని నీ అభిషేకంతో కీర్తన 32:8 ప్రకారం నడిపించండి. అయా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అయా ఆయన సంతోషపెట్టే వారిగా మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ అభిషేక తైలముతో మమ్మల్ని అలంకరించి ప్రభు పొందుకొనే పాత్రగా మమ్మల్ని చేసి ప్రభు మీ సన్నిధానం మా మీద ప్రభు
నిత్యము మాతో ఉంచి ప్రభు, మాతో నేను మీ హృదయాంత రంగాలన్నీ కూడా నేను మేము తెలుసుకోవడానికి తండ్రి చిత్తాన్ని ఎంతనో మాకు నేర్పించండి, నడిపించండి. మీ పాదాల దగ్గర మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి దినము కూడా నేను మీ బిడ్డలుగా ప్రభు మమ్మల్ని అనుక్షణము మీ అరచేతులు మమ్మల్ని చెక్కి మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు అనేక బిడ్డలు రాజ్యంలో వారసులుగా నాయన అయా నాయన బుద్ధిమంతుల వలె ఆకాశంలో జ్యోతుల వలె మేము ప్రకాశించేలాగా మమ్మల్ని దీవించి పంపిస్తున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరే దర్శించడం, మాట్లాడండి. మెలకు కలిగి ప్రార్థన చేసి అనేక మందిని సాక్షులుగా ఆయన నీ ప్రణాళికలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దర్శించి అయా మీరు తీసుకొని వస్తున్నందుకు, మీ ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చుతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుటుంబాలను దేవుడు నా కుటుంబాలను మీకు ఆశీర్వదించును గాక. ఆమేన్.